మన్నించి నేటి సార్ మరి ఈ కార్యక్రమం అనంతరం సార్ ఉపాధ్యాయులందరూ కూడా ఈ స్టేజ్ దగ్గర ఉన్న సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం సార్. మరొకసారి ఉపాధ్యాయులందరూ కూడా స్వాగతం సుస్వాగతం. ఓకే, థ్యాంక్ యూ సార్. విద్యార్థులందరూ కూడా టీచర్స్ కొంచెం గైడ్ చేయండి. టీచర్స్ విద్యార్థులు బాయ్స్ విద్యార్థులందరూ కూడా శబ్దం చేయకుండా, అమ్మాయిలు కూర్చోాలమ్మా, బాయ్స్ మీరు కూడా రాయలు కూర్చోవాలమ్మా. మ్యాక్సిమం వీలైనంత వరకు విద్యార్థులందరూ కూడా నీడలో విద్యార్థులందరూ కూడా నిశ్శబ్దంగా దీపజ్యోతి జనార్దనః దీపో హరతు మే పాపం దీపజ్యోతి నమోస్తుతే శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః ద్వేష బుద్ధి వినాశాయ ఆత్మజ్యోతిర్నమోస్తుతే ఆత్మజ్యోతి ప్రదీప్తాయ బ్రహ్మజ్యోతిర్నమోస్తుతే బ్రహ్మజ్యోతి ప్రదీప్తాయ గురుజ్యోతిర్నమోస్తుతే. కార్యక్రమంకి గీతాలాపన చేసిన విద్యార్థులు కూడా మీ మీ స్థానాలకి వెళ్ళాల్సింది. విద్యార్థులందరూ కూడా పూజా కార్యక్రమం అయ్యేటప్పుడు మీరు 2 నిమిషాలు ఉండి కళ్ళు మూసుకొని మీరు కూడా మీకు నచ్చిన భగవంతుడిని ప్రార్థించాలి. విద్యార్థులందరూ కూడా ఒక 2 minutes నమస్కార స్థితిలో ఉండి, ఎందుకంటే ఇక్కడ పూజా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి, పూజా కార్యక్రమం అంటే ఏంటి? భగవంతుల్ని తలుచుకోవడం. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఒక 2 నిమిషాలు నమస్కార స్థితిలో ఉండి మీకు నచ్చిన భగవంతుని ప్రార్థించుకోండి మనసులో. నిశ్శబ్దంగా ఉండాలి విద్యార్థులందరూ కూడా. ఇంకొక 2 minutesలో మనకు పూజా కార్యక్రమం కంప్లీట్ అవుతుంది. విద్యార్థులు ఎవరు కూడా కళ్ళు తెరవద్దు.
మీ నమస్కార స్థితిలోనే ఉండాలి. అబ్బాయిలు కూడా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ పూజా కార్యక్రమం అనంతరం కూడా ఉపాధ్యాయులుగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. మరి విద్యార్థులందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చోవాలి. మరి నేటి